హీరో మోహన్ బాబు కుటుంబ రచ్చకు ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు. ఫ్యామిలీ వివాదం ఇంకా కొనసాగుతున్నట్టుగానే కనిపిస్తుంది. ఈ క్రమంలో తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ వస్తున్నాడన్న సమాచారంతో పోలీసులు భారీగా మోహరించారు. వర్సిటీ గేటు వద్ద పోలీసులు వేచి ఉన్నారు. గత కొన్ని రోజులుగా మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. మంచు మనోజ్ కుటుంబ సమేతంగా హైదరాబాద్ నుంచి తిరుపతికి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో మోహన్ బాబు వర్సిటీకి భారీ ర్యాలీతో వెళ్తున్నాడు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కాలేజీ పరిసర ప్రాంతాల్లో ఎవరిని అనుమతించడం లేదు. గేట్లను కూడా మూసివేశారు. మరోవైపు మంచు మనోజ్ శ్రీనివాస మంగపురం నుంచి అభిమానులతో కలిసి వందలాది వాహనాలు ర్యాలీగా వచ్చారు. యూనివర్సిటీ లోపల మోహన్ బాబు సైతం ఉన్నారు. మనోజ్ యూనివర్సిటీ ముందుకు రాగానే శాంతి భద్రతల దృష్ట్యా మోహన్ బాబు కాలేజీలోకి అనుమతి లేదని పోలీసులు మనోజ్ కి నోటీసులు అందించారు. ఇదే విషయంపై మరింత సమాచారం ప్రసాద్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి ప్రసాద్. థ్యాంక్ యూ కావ్య. తిరుపతి జిల్లా రంగంపేటలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఇందుకు ప్రధాన కారణం మంచు ఫ్యామిలీలో గత కొంతకాలంగా వివాదాలు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే సంక్రాంతికి మంచు మోహన్ బాబుతో సైతం మంచు విష్ణు కూడా కుటుంబ సమేతంగా రంగంపేటలోని విద్యానికేతన్ కళాశాలలో సంక్రాంతి సంబరాలను జరుపుకున్నారు. అయితే నిన్న సాయంత్రం విష్ణు వెళ్ళిపోవడంతో మోహన్ బాబు కళాశాలలోనే స్టే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ ఈ రోజు ఉదయం తాను రంగంపేటకు వస్తున్నానని చెప్పి ముందుగానే మెసేజ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన అభిమానులు భారీగా ఎయిర్పోర్ట్ కి తరలించారు. ఆయన స్వాగతం పలికి అక్కడి నుంచి వందలాది వాహనాల్లో శ్రీనివాస మంగాపురం నుంచి మనోజ్ నేరుగా రంగంపేటలో నారావారిపల్లిలోని మంత్రి లోకేష్ ని కలవడానికి వచ్చారు. అయితే అదే దారిలోనే మోహన్ బాబు కాలేజీ ఉండడంతో వందలాది వాహనాలతో మనోజ్ విష్ణు అక్కడికి చేరుకున్నారు. అయితే ఇప్పటికే మోహన్ బాబు కళాశాల లోపల ఉండడంతో భారీగా బౌన్సర్లతో భద్రతను ఏర్పాటు చేసుకున్నారు. మరోపక్క పోలీసులు కూడా అప్రమత్తమై ఎలాంటి విఘాతం జరగకుండా శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు కూడా మనోజ్ కి కళాశాల ముందుకు రాగానే నోటీసులు అందజేశారు. అయితే నోటీసులను మనోజ్ తిరస్కరించారు. తనకు ఎలాంటి నోటీసులు అవసరం లేదని తనది కూడా కళాశాల, నాకు సంబంధించింది కూడా కళాశాల అని చెప్పి, అయితే తాను లోపలికి వస్తారా రానా చెప్పకుండానే నేరుగా కళాశాల దాటుకొని నేరుగా నారావారిపల్లికి చేరుకొని మంత్రి లోకేష్ ని కలిశారు. అయితే ఈ నేపథ్యంలో సాయంత్రం వరకు తన కుటుంబంతో వచ్చిన మనోజ్ నారావారిపల్లిలో మంత్రితో సమావేశం అనంతరం కళాశాల లోపలికి వెళ్తారా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. పోలీసులు అయితే మరోపక్క గట్టి భద్రతను అయితే కళాశాల ముందు ఏర్పాటు చేస్తున్నారు. మోహన్ బాబు కూడా లోపల ఉండడంతో బౌన్సర్లు కళాశాల చుట్టూ దాదాపు 200 మంది బౌన్సర్లు కళాశాల చుట్టూ ప్రస్తుతం అయితే ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ఇక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనిందని చెప్పొచ్చు. ఏదేమైనా మంచు మనోజ్ ఇక్కడ నుంచి తిరుపతి నుంచి వెళ్లేంత వరకు ఈ టెన్షన్ కొనసాగే అవకాశం ఉంది. కావ్య. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.